9.2, 9.3 రెండు పెట్టారు. ఆ రెండు పెట్టి 9.2 ఏంటంటే ఇవ్వనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు 9.2 ఎడిపోయింది సార్. అలా అది పోయింది అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరూ 9 ఇచ్చాం. దాదాపు అందరూ ఇక్కడ 90% అందరూ ఇచ్చిన తర్వాత 9.9 ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త కళ్ళతోటి మళ్ళీ రణరంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటిది అట్లాగే మరి ఉండవల్లి దగ్గర ఆ కొండవీటి బాగుది ఆల్రెడీ 16 పంపులతోటి స్కీమ్ రన్ అవుతాం సార్. అది ఎత్తిపోతల పథకం దాన్ని మరి అసలు కొండవీటి బాగు అనేది రాదు, ఎక్కడ నీళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి కొండవీటి బాగులోకి ఎత్తిపోతల పథకం పెట్టారు, 16 పంపులు పెట్టారు కదా, హై పవర్ పంపులు. అవి ఇక్కడి నుంచి కాదు, 246 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కట్టారు. ఓకే, నీళ్ళు ఎత్తిపోతల పథకం పెట్టారు. మళ్ళీ రెండో ప్రాజెక్టు మళ్ళీ 12 ఎకరాలకి ఇప్పుడు మళ్ళీ ఎక్వేషన్ పెట్టేసి మళ్ళీ రెండోది ఎత్తిపోతల పథకం మళ్ళీ 456 కోట్ల రూపాయలు. ఎవరు సంసార్ ఇది? అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్. అంతేగాని నాకు వేరేగా ఇంకోటి చెప్పడానికి కాదు, నా ఆవేదన చెబుతాను సార్. ఎందుకంటే ప్రజల డబ్బు ఇంత డబ్బులు అన్యాయం చేయకూడదు. అసలు ఆ రోడ్లు ఏంటి సార్? ఆ రోడ్లు 1 కిలోమీటర్కి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సార్ వేసేది? అరే మామూలు నేషనల్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని. మనాడు కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఏ ఇబ్బంది లేదు. నేను ఆవేదన చూస్తాను సార్. ఎందుకంటే నిరంతరం నేను ఆ రాజధానిలో తిరుగుతూ ఉంటాను నేను.